శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే, మీ యొక్క పుట్టిన సమయం, మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్ళి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు, చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయకండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్ఠి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి, అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. విజయోస్తు. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి ఉన్నటువంటి వారు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దామా. మేషరాశి మిత్రులారా, ఇది మీకు ఒక మంచి నెలగా సూచించబడుతుంది. ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు. బుధుడు ఈ నెల అనుకూలంగా పనిచేసే అవకాశం ఏమాత్రం లేదు. సూర్యుడు 5వ ఇంట్లో ఉన్నాడు, 2వ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు. శని తిరోగమనంలో మరియు సూర్యుడు ఇద్దరు లాభాలుగా ఉన్నారన్నమాట. ఉద్యోగంలో కొంచెం హ్యాపీగా సాగుతుంది. సహ ఉద్యోగులు మీ పనులతో సహకరిస్తారు. మీ యొక్క జీతభత్యాలు, వేతనాలన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్కి ఏమైనా మీకు ఉంటే కూడా అడ్డాలన్నా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నగదు ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశాలు గట్టిగా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారం చేసేవారికి పురోగతి ఉంటుంది. అమ్మకాలు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి మీరు ఆశించినటువంటి లైసెన్స్ కానీ, పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లోనో, లేకపోతే వివిధ ప్రాంతాల్లోనో, లేదా విదేశీయ వాణిజ్యం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కూడా కలిసి వస్తుంది. ఇల్లు, భూమి మరియు ఇవన్నీ మీరు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. లేదా గృహప్రవేశం లేదా భూమి పూజ చేసే యొక్క యోగం మీకు కలగబోతుందని కూడా చెప్పచ్చు. సమాజంలో ప్రముఖులు, ముఖ్యస్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళతో మీరు కొన్ని పనులు సాధించుకుంటారు. చేపట్టిన పనులు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. లివర్కి సంబంధించి కానీ, లేదా ప్రాంక్టియస్కి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. విద్యార్థులకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక సానుకూలమైనటువంటి సమయం వచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. నూతనంగా వివాహం అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయంగా చెప్పచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు వినే ఒక మంచి నెలగా ఉండొచ్చు. రాజకీయ నాయకులకి బలోపేతంగా ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త బాగా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని,
లక్కీ డేస్ అని కూడా చెప్తే 2వ తారీఖున 5, 8, 12, 14వ తారీఖులో మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం మరి ఇన్ని రోజులు బాగున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు కొంచెం బ్రేక్ కూడా మనకు కావాలి కదా. మార్చి 19, 3, 2025 2 గంటల 6 నిమిషాల మధ్యాహ్నం నుండి 22, 3, 2025 1 గంట 46 నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్కీ నెంబర్స్ అని చెప్తే ఈ నెల 1, మరి 7, మరియు 9 అని చెప్పచ్చు. చక్కగా పరిహారం, ఈ నెల మీకు ఏమైనా పరిహారం ఉందా అంటే మంగళవారాల్లో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి, సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి, ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపం నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను ధరించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు. ఈ కరుంగాళి మాల అవకాశం ఉంటే ధరించండి. అందరూ కూడా క్షేమంగా ఉండండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇదొక మంచి నెలగా మీకు సూచించబడుతుంది. శుక్రుడు మీ యొక్క లాభదాయక గ్రహంలో తిరోగమనం చెందుతున్నారు. బుధుడు ఈ మాసంలో కాస్త బలహీన స్థితిలో ఉన్నాడని చెప్పచ్చు. కుజుడు 2వ ఇంట్లో ఉంటున్నాడు. బృహస్పతి చంద్ర నక్షత్రంలో ఉంటున్నాడు. కేతువు అనుకూలంగా కాస్త ఉండకపోవచ్చు. ఉద్యోగాల్లో అధికారుల పనితీరును ఆకట్టుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క మద్దతు మీకు దొరుకుతుంది. హోదా కూడా పెరుగుతుంది. జీతభత్యాలు పెరుగుతుంది. ప్రమోషన్స్ పెరుగుతుంది. కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు, వృత్తి వ్యాపారంతో కూడా నిలకడగా సాగుతుంది కావచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ ఆర్థిక లావాదేవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం తీసుకున్నా మనం ఇచ్చినా ఆ మాట్లాడేటప్పుడు తీయదనం ఉండాలి. అందులో ఆ రౌడ్నెస్ పెంచకుండా ఉండడం చాలా సరిపోతుంది. ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా చక్కగా చదివి, ఇక మీరు చిట్ ఫండ్స్కి వెళ్తున్నారు, లేదా బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారు, లేదా ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారు, డాక్యుమెంటేషన్ 1, 2 చదివి సంతకం పెట్టి దిగండి. ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం అంత మంచిది కాదు. కాస్త గ్యాప్ ఇవ్వండి. వాటాదారులు, మా యొక్క పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో కూడా కాస్త సఖ్యతగా ఉండి బాగానే ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది. దాన్ని ఈ నెల అప్పు తీసుకోకండి. కాస్త ఉగాది తర్వాత దీనికోసం ప్లాన్ చేయండి. ఆదాయానికి ఏం లోటు ఉండదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ థింక్ని కాస్త ఒక 30 రోజులు పోస్ట్పోన్ చేయండి. కుటుంబ సభ్యులతో ఇది ఇక్కడ వచ్చేటప్పటికి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఈగో వస్తుంది. అటు భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అన్నదమ్ములుగా అక్క చెల్లెలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ కొంచెం మీకు నోటి దొరుసుతో కొంచెం మాటలు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీకు కోర్టు వ్యవహారం ఉంటే విజయం అవుతుంది. నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ. మంచి మీ ఇంట్లో మంగళవాద్యాలు మోగించే ఒక అద్భుత సమయం ఆసన్నమైందని కూడా చెప్పచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో చిన్న చికాకులు నాకు కూడా తొలగిపోతుంది. నిరుద్యోగులకి మీ యొక్క సొంత ఊరిలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా ఉంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి శ్రమ ఎక్కువైనా విజయం సాధిస్తారు. మీడియా రంగం, కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. కాస్త అనారోగ్య సమస్య ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశం, ఎందుకంటే కేతు బలహీనంగా ఉన్నాడు కాబట్టి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కాస్త జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ నెల మీకు మంచి రోజులు, పాజిటివ్ డేస్ అని చెప్తే 2, 5, 8, 12, 14 తారీఖులో చాలా బాగుంటుంది. చంద్రాష్టమం 22, 3, 2025 1 గంట 46 నిమిషాలు ఉదయం నుండి 24, 3, 2025 10 గంటల 25 నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు జాగ్రత్తగా నడుచుకోండి. సంతకాలు పెట్టేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని చెయ్యండి. చాలా జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని
చాలా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త. సరే, లక్కీ నంబర్ ఈ నెల మీకు ఏమైనా ఉందంటే 7 మరియు 9 మీకు కలిసి వస్తుంది. పరిహారం, మీరు ఏమైనా పరిహారం చేయాలంటే దక్షిణామూర్తికి నెయ్యి దీపం వెలిగించాలి. ప్రతి శివాలయంలోనూ దక్షిణామూర్తి ఉంటుందండి. గురువారం నాడు వెళ్ళండి, కాస్త బుధవారం నాడే ఆ శనగలు ఉంటుంది కదా, ఆ శనగలు తీసుకొచ్చి నీళ్ళలో కొన్ని నానబెట్టేసి దాన్ని 108 పూసలుగా నానిన శనగల్ని 108గా గుచ్చండి. మధ్యలో బిల్వమో పుష్పమో ఏదైనా యాడ్ చేసుకోండి. దాన్ని తీసుకుపోయి శివాలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి వేసి నమస్కారం చేయండి. అంతే. ఆ యొక్క గురుబలం మనకు కావాలి కాబట్టి చాలా అవసరం. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించడానికి మాత్రం ఏమాత్రం వెనకాడకండి. ఇది చాలా విశేషం. అందులోనూ ఈ యొక్క కరుంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బాగుంటాం, గ్రహదోషం తీరుతుంది, ఎంతో వైభవంగా ఉంటుంది. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాలని మీ ఇష్ట దైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉంది అని కూడా చెప్పచ్చు. బుధుడు క్షీణించి ఉన్నాడు. మొదటి ఇంటి ద్వారా కుజుని యొక్క సంచారం ఉంది. బృహస్పతి మీ 12వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు మరియు చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నారు. బుధుడు ఈ నెల మొత్తం బలహీనంగా ఉన్నాడు. కాస్త దీనివల్ల ఏమవుతుంది అనంటే ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది, ప్రతికూల వాతావరణం ఉంటుంది. పని భారం పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. అందులో ప్రత్యేకించి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత డిపార్ట్మెంట్స్లలో ఉన్న వాళ్ళకి, మిలిటరీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ లేదా డాక్టర్స్, లాయర్స్, వీళ్ళకందరికీ ప్రభుత్వ రంగంలో టీచర్స్, లెక్చరర్స్, వీళ్ళకందరికీ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ నెల. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగాలతో కాస్త సహకార లోపం ఉంది. ఉన్నతాధికారులతో సర్దుకుపోవడం మంచిది. అదే మీకు ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పచ్చు. కార్యాలయానికి వెళ్ళే మహిళలు ఉంటారు చూసారా, వాళ్ళకి కూడా పనిభారం పెరిగి చాలా స్ట్రెస్ అందుతున్నారు. రిలాక్స్గా ఉండండి, అది పెద్ద విషయం ఏం కాదు, సర్దుకుపోతుంది అన్నీ కూడాను. వృత్తి వ్యాపారంలో లాభపరంగా దూసుకుపోతారు. మీ వ్యాపారంలో ఎంత పెద్ద ఇబ్బంది అయినా మీరు తీసుకొని ముందుకెళ్తారు. పోటీదారులు కూడా మీకు సమాజంలో అలాగే ఉంటారు, అది కూడా పెట్టుకోవాలి. ఆభరణాలు, నూతన ఆభరణాలు, బట్టలు మరియు కాస్మెటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలు గణనీయమైనటువంటి వృద్ధి పొందుతారు. ఈ యొక్క ఆభరణాలు, బట్టలు వాళ్ళకి అందరికీ, టెక్స్టైల్స్ వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఐరన్ అండ్ ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నిటికీ చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం కూడా చెప్పచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నం సమయంలో బాగా అనుకూలంగా ఉంటుంది. ఫుడ్ గ్రైన్స్ ఉంటాయి చూసారా, ఫుడ్ గ్రైన్స్కి సంబంధించి లేదా ఈ యొక్క హోటల్స్ ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఆర్థిక వ్యవస్థ బాగా అద్భుతమైనటువంటి సంతృప్తికరంగా ఉంటుంది. శత్రువులే మిత్రులు అవుతారు. మీకు చేపట్టిన పనుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఇష్టమైన బంధువుల శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ముఖ్యమైనటువంటి గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరిగి వారి ద్వారా కూడా మీకు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్యాల మధ్య అపార్థాలు తగ్గుతాయి. పార్ట్నర్షిప్ ఉంటారు కదా, అది కూడా తగ్గుతాయి. ప్రముఖులతో కలిసి బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, అది మీ యొక్క సొంత వాహనంగా ఉండొచ్చు లేదా వ్యాపారానికి ఉపయోగించే వాహనంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. ఇంకా లవ్ అఫైర్స్లో ఉన్న వాళ్ళకి, ప్రేమ వ్యవహారం అంటే సరే ప్రేమికులకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. నిరుద్యోగులకి కాస్త వెయిట్ చేయండి. మార్చి ఎండ్ తర్వాత ఏప్రిల్లో మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు, మీ ఇంట్లో గృహప్రవేశం, వివాహం, ఉపనయనం, భూమి పూజ, భూమి కొనడం ఇలాంటి, లేదా ఎలక్ట్రానిక్స్ మీ ఇంటికి వస్తువులు పరికరాలను కొనడం, ఇలాంటివి కూడా ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి చదువు అయ్యి వాళ్ళకి H1B వీసాలో బ్లాక్స్ అయిన వాళ్ళందరికీ కూడా క్లియర్ అయ్యి మార్చి తర్వాత అందరూ మంచి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో కాస్త కోపం తగ్గించుకోండి.
వివాదాలకి దూరంగా ఉండండి. మీ ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేసినా మీ శరీరంలో ఏదో ఒక భాగంలో శస్త్రచికిత్స అవకాశాలు అనేది అందరికీ కాదు, కొందరికి. జాగ్రత్త. ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని జనరల్ సంప్రదించి ఒక మాస్టర్ జనరల్ చెకప్ చేసుకోవడం మంచిది. నూతన పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు. కళాకారులకి మంచి యోగం. షేర్ మార్కెట్ 60-40గా ఉంది. వ్యవసాయదారులకి చాలా బాగుందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం. రాజకీయ నాయకులకి చాలా అద్భుతం అని చెప్పచ్చు. పాజిటివ్ డేస్ 1వ తారీఖున 4, 8, 11, 14 ఇవన్నీ కూడా మంచి రోజులు చెప్పచ్చు. చంద్రాష్టమం మార్చి 24, 3, 2025 10 గంటల 25 నిమిషాలు ఉదయం నుండి 26, 3, 2025 3 గంటల 14 నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ లక్కీ నెంబర్స్ 5 and 7 అని చెప్పచ్చు. ఈ నెల పరిహారం ఏం చేయాలి? ఆరోగ్యం కోసం మనం ఏం ప్రార్థన చేయాలంటే సూర్య నమస్కారం చేద్దాం, ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం, అద్భుతంగా ఉంటుంది. శుక్రవారాల్లో ఈ పాము పుట్ట ఉంటే పాము దగ్గరికి లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోయి పాలాభిషేకమైన చేయండి. చండీ సప్తసతి పారాయణం చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, అన్నిటికీ చిహ్నమైనటువంటి ఈ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ధరించండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో నెలకొకసారైనా అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని యొక్క భారం ఈ నెల తొలగిపోతుంది. అద్భుతం కదండి. మీకు 12వ ఇంట్లో కుజుడి సంచారం అనుకూలం, 9వ ఇంట్లో బుధ సంచారం సాధారణం, 11వ ఇంట్లో బృహస్పతి సంచారం లాభదాయకం, శుక్రుని సంచారం అనుకూలం. శని తన సంచారం నుంచి బృహస్పతి నక్షత్రంలో ఉన్నందున ఊహించని ప్రయోజనాలు మీకు పొందబోతున్న కర్కాటక రాశి మిత్రులారా, ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. శని భగవాన్ యొక్క ఇబ్బంది కూడా కొంచెం కలిగింది కదా. గెట్ రెడీ. అద్భుతాలు జరగబోతున్నాయి. ఏమండి మీరు ఇలా చెప్తున్నారు మాకు జరగట్లేదంటే మీరు ప్రయత్నం చేయలేదు. ఇంట్లో కూర్చుంటే కాదండి, ప్రయత్నం చేస్తేనే అద్భుతాలు వస్తాయి 100%. అందులోనూ కర్కాటక రాశి వారికి ఒక చిన్న అలవాటు ఉంది. ఏమంటే కొంచెం నోరు జారుతారు. ఆ నోరు అదుపులో పెట్టుకోండి. అందరినీ మర్యాదించి చూడండి. మీకు అవకాశాలు అలా తన్నుకుని వస్తాయి. ప్రయత్నం చేయండి. ఊహించని ప్రయోజనాలు దొరుకుతాయి. అన్నింటా విజయం సాధిస్తారు. శత్రువులే మీకు నమస్కరిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్, అసలు నేను ఊహించనే లేదే, అలా ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది, ఒక ప్రమోషన్ వస్తుంది, ఒక అవకాశాలు వస్తున్నాయి. శ్రమ అధికంగా ఉన్నా వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు. మీరు ఆదాయం అనేక విధాలుగా రాబడి వస్తుందండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి యోగంగా ఉంది. స్వర్ణాభరణం వారికి బాగుంది. వస్త్రాభరణం వారికి బాగుంది. కమ్యూనికేషన్స్ వాళ్ళకి బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. చాలా అద్భుతం అండి. బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య శుభవార్తలు పెరుగుతాయి. వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ వ్యవహారాల్లో విజయం. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సర్టిఫికేషన్ పొందాలి లేదా డాక్యుమెంటేషన్ పొందాలి, పర్మిషన్స్ పొందాలి, అవన్నీ రాబోతున్నాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టండి. ఇతరుల యొక్క విషయంలో జోలిలో ఏమాత్రం జోక్యం చేసుకోకండి. విలువైన వస్తువులు కొంటూ ఉంటారు. అనుకోకుండా దూర బంధువులను కూడా కలుసుకుంటారు. అయ్యో మిమ్మల్ని చూసి చాలా రోజులైందే, ఆనందపడతారు. సోదర సోదరీమణులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారంతో సాఫీగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ. బ్యాగ్, బట్టలు అన్నీ సర్దుకొని రెడీగా ఉండండి. ఆఫర్స్ వచ్చేసాయి. ఒకటి మీ ఉన్న ఊరిలో లేదా విదేశాల్లో లేదా బయట ప్రదేశంలో మీకు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఏమండి మాకు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాండి. అద్భుతమైనటువంటి రాజకుమారుడు, అద్భుతమైనటువంటి రాజకుమారి మీకు రాబోతుంది. గెట్ రెడీ. అందరూ సిద్ధంగా ఉండండి. వివాహం, మంగళ వాయిద్యాలు. కర్కాటక రాశి వారికి అంత అద్భుతంగా ఉంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నారా, అది మీకు ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంది. 4వ ఇంటికి అధిపైనటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఇస్తున్నాడు. విద్యార్థులారా మేధాశక్తి పెంచుకొని భారతదేశానికి మీరు ఉపయోగపడే విధంగా మంచి చదువు చదవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతం ఇస్తారు. ఆరోగ్యపరంగా కాస్త బలహీనత ఉంది. మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా పడాలి.
ఆ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి, అన్ని రకాలుగా ఉంటుంది. ఇంకా మీడియా రంగం వారు ఉన్నారా, ఈ మీడియా రంగం వారికి చాలా గొప్పగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అది ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని రకాల వారికి కూడాను. ఐటీ రంగం వారికి ప్రమోషన్స్, లేదా విదేశీయంలో H1B వీసాతో ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వస్తుంది. లేదని మాకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నామండి, అది కూడా రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, విదేశాలంటే ఒక USA మాత్రమే కాదండి, ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అన్ని చోట కూడా పొందడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతం. నూతన గృహం కొని గృహప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఇది యోగకాలకం అని చెప్పచ్చు. ఇంకా వ్యవసాయదారులు, మనకి ఎలాగో ఎవరున్నారు, మనమందరూ ఆహారం తింటున్నారంటే వ్యవసాయదారులే కదా. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు అందరికీ చాలా యోగకాలమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ కర్కాటక రాశి వారికి ఇది జాక్పాట్ నెలగా కూడా చెప్పచ్చు. పాజిటివ్ రోజులు ఈ మార్చిలో అంటే 1వ తారీఖు నుంచే మీకు గుడ్ లక్ స్టార్ట్ అయినట్టే. 1, 3, 6, 9, 12, 15, 18 ఇలా మీకు మంచి రోజులు అలా వచ్చేస్తుంది అన్ని రకాలుగా. మరి ఇందులో కూడా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది కదా, చంద్రాష్టమం మార్చ్ 20. ఎందుకు ఈ చంద్రాష్టమం? చంద్రుడి మీద అష్టమ గ్రహం యొక్క ప్రభావం పడుతుంది, దాని చంద్రాష్టమం అంటారు. 26/3/2025 3:14 మధ్యాహ్నం నుండి 28/3/2025 4:47 సాయంత్రం వరకు చంద్రాష్టమి. 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మరి ఈ నెల నాకు లక్కీ నెంబర్ ఏమైనా ఉందా అని అనుకుంటే 4 మరియు 6 మీకు లక్కీ నెంబర్ చెప్పచ్చు. మరి పరిహారాలు ఏమైనా చేసుకోవాలా అంటే సంకష్టహర చతుర్థి రోజు చక్కగా గణపతి ప్రార్థన చేయండి, గరికెతో మాల వేయండి, జిల్లేడు పువ్వు మాల వేయండి, గణపతి అథర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేయండి, గురువారం దక్షిణామూర్తికి ప్రార్థన చేసేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవం, ఇష్టదైవానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు మీకు ఈ నెల అనుకూలంగా లేకుండా 7వ ఇంట్లో ఉన్నాడు. కుజుడి గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. బుధుడు ఈ నెల మీకు బాగలేడు. బృహస్పతి కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. లగ్నం పైన శని ఉన్నాడు. దీనికి ఏమేమి ప్రభావాలు ఉన్నాయంటే కాస్త మిశ్రమ ఫలితాలని ఇస్తున్నారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది. ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది, వేరే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది, పని భారం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త, సహనంతో మాట్లాడండి. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల మీరు ఉద్యోగుల దగ్గర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. ఈ నెల కొంచెం కూడా రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు మీరు. వ్యాపారాలు కాస్త నిలకడగా తాగుతాయి. కొత్త ప్రయత్నాలు ఏది చెయ్యకండి. ఎవరిని నమ్మి ఇక ఈజీ మనీ స్పెక్యులేషన్స్కి అంతా వెళ్ళకండి. మీకు అందులో పెట్టుబడి పెట్టండి, ఇంత వచ్చేస్తుంది, ఈ మాయమాటలు నమ్మి డబ్బులు పెట్టకండి, మోసపోకండి. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. గ్రహాలు అనుకూలంగా కాస్త లేనందున కుటుంబంలో తరచు గొడవలు, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, భార్యాభర్తల మధ్య, అమ్మ నాన్న, ఇల్లాస్, ప్రతి ఒక్కరితో ఏదో ఒక మిత్రుల దగ్గర కూడా కొంచెం చిన్న గొడవలు వస్తున్నాయి. మనం నోరు అదుపులో ఉంటే సరిపోతుంది కదా, కోపం అదుపులో ఉంటే సరిపోతుంది కదా. కాస్త భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కసారి తారాస్థాయి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త సుమి. ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా పడుతూ ఉంటాయి, కొంచెం ఆటంకాలు వస్తుంటాయి. ప్రేమ వ్యవహారంలో సాదాసీదంగా ఉంటుంది, ఒక్కొక్కసారి బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకి సొంత ఊరిలోని చిన్నపాటి ఉద్యోగం సర్దుకోండి, ముందు ఎంటర్ అవ్వండి ఒక ఉద్యోగంలో. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది కాస్త మార్చి 2వ భాగం తర్వాత. మాస ద్వితీయంలో ప్రయత్నాల్లో కాస్త విజయం ఉంటుంది. కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయంటే కాస్త పోస్ట్పోన్ అవ్వడమో లేకపోతే విజయం అవ్వడమో ఉండే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు మాత్రం చేయకండి, నేను ఇలా ఇచ్చేస్తాను, నేను ఇంత ఇస్తాను, అంత ఇస్తాను. డోంట్ డూ.
అసలు రాదు. మీ చేతిలో నుంచి ఈ నెల డబ్బులు పోయిందంటే మళ్ళీ మీకు తిరిగి రాదు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. స్వల్ప ఆరోగ్యానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 100%. మంచి వ్యాయామం చేయండి. సూర్యరశ్మిలో కాసేపు కూర్చోండి. రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ కాలం అని కూడా చెప్పచ్చు. ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు ఓవర్సీస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను టెన్షన్గా కొంచెం ఫీల్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల కాస్త రిలాక్స్గా ఉండండి. అన్నీ మంచిగా అవుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం. మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులకి బాగా మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త. వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకే నెల పాజిటివ్ డేస్ ఏమైనా ఉందనుకుంటే 5, 8, 10, 13 లక్కీ డేస్గా చెప్పచ్చు. చంద్రాష్టమం మాసం ప్రారంభం రోజు నుంచే ఇబ్బంది వస్తుంది కాబట్టి 1/3/2025 5:50 మీరు మార్చి 1వ తారీఖున ఉదయించేటప్పుడే చంద్రాష్టమంలో ఉదయిస్తారు. 3/3/2025 6:39 సాయంత్రం 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 3వ తారీఖున సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త సుమి. సింహరాశి మిత్రులారా జాగ్రత్త, అన్ని రకాలుగా జాగ్రత్త. తర్వాత ఒకసారితో అయిపోయిందా లేదట, చంద్రాష్టమం మళ్ళీ ఈ నెల రెండోసారి వస్తుంది. 28/3/2025 4:47 సాయంత్రం నుండి 30/3/2025 4:35 సాయంత్రం వరకు. అంటే మొదట మాసం లాస్ట్లో కూడా 2 సారి అంటే సుమారుగా 6.5 రోజులు చంద్రాష్టమం మీకు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా జాగ్రత్తగా ఉన్నాయి. నేను ముందే మీకు చెప్తున్నాను, మీరు జాగ్రత్త పడండి. భార్యాభర్తలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్నిటికీ ఒకటే ఔషధం ఏంటంటే గం గణపతే నమః. సైలెంట్గా ఉండడం. మీకు మాత్రమే తెలుసని ఊహించుకోకండి, మీకు కూడా తెలుసు అనుకోండి. మీకు మాత్రమే తెలుస్తుంది అనుకుంటే అహంకారం, మీకు కూడా తెలుస్తుంది అనుకుంటే విషయ జ్ఞానం. అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళండి. మరి దీనికి అంతా మనం ఏం చేయాలంటే పరిహారం చేసుకుంటాం. సంకష్టహర చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పోయి చక్కగా పూజలు చేసుకోండి. గరికతో మాల వేయండి, జిల్లేడు మాల వేయండి అని చెప్తున్న. శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చేయండి. మహాగణపతికి పాలాభిషేకం చేయండి. గణపతి అథర్వ శీర్షం అనే ఒక మంత్రం ఉంటుంది, యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ. చాలా బాగుంటుంది. మీ ఇంటి ఇలవేల్పుకి ప్రార్థన చేయండి. భగవంతుడా ఈ నెల నేను అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి. విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా మీకు అనుకూలం కలగడానికి ఒక ఉపశమనం అంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో, సపోజ్ మీరు ఒక 50 ఏళ్ళు ఉన్నారు, 50 దీపాలు, 20 ఉన్నారు, 20 దీపాలు, 30 ఉన్నారు, 30 దీపాలు నెలకు ఒక్కసారైనా మీ ఇంటి లవేలుపు ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించండి. అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శుక్రుడు ఆనందాన్ని, బుధుడు వివాదాలను సూచిస్తున్నాడు, రాహు వల్ల సమాచార లోపం ఏర్పడవచ్చు, శుక్రుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల నెల మొత్తం మీకు మిశ్రమం లేదా సగటు కంటే కొంచెం ఎక్కువ బాగుందని కూడా చెప్పచ్చు. అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. కుటుంబ జీవితంలో 1, 2 శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు, అది ఉద్యోగపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, ఆస్తిపాస్తులు కలిసి వచ్చే పరంగా ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి చక్కగా సంతానాలు అవ్వడము, బారసాలలు అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇల్లు గృహప్రవేశం చేసుకోవడము, కొంతమందికి పిల్లలు పుట్టడము, ఆస్తి వివాదాలు కలిసి రావడము, సమస్యలని కొలికి రావడం, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య అన్నీ కూడా బాగుంటుందని చెప్పచ్చు. ఉద్యోగులకి ఉత్సాహంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. సుదీర్ఘకాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రమోషన్స్, అదో కనబడుతున్నటువంటి ప్రమోషన్ ఇప్పుడు వచ్చేస్తుంది.
జీతాల పెరుగుదల, ఉన్నతాధికారుల మద్దతు, మీకు అవార్డ్స్, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ ఇన్ని ఉన్నాయి. వృత్తిలో కాస్త రాబడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మహిళలు తమ వ్యాపారాన్ని ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు చూస్తారా, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఉమెన్స్. వ్యాపారాల్లో లాభాలు పంట పడుతుంది ఇద్దరికి కూడాను, స్త్రీ పురుషులకి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి అప్పు కూడా మీకు తొలగిపోతుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీ యొక్క పలుకుబడి ఎక్స్పాండ్ అవుతుంది, విస్తరింపబడుతుంది. మంచి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మనుషులతో స్నేహపూర్వకమైనటువంటి స్నేహం ఇది కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు, లేదా మీరు ఒక దేవాలయాల ధర్మకర్తగా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి మీకు. అన్ని రకాలుగా వ్యక్తిగత సమస్యలన్నీ చాలా వరకు తగ్గించుకుంటారు. మాస ద్వితీయంలో శత్రువుల నుండి రుణ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి, అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. రక్తపోటు జాగ్రత్త. స్కిన్ డెర్మటాలజిస్ట్ చూసుకోండి. ఇవన్నీ కూడాను ఒక డాక్టర్ దగ్గర సంప్రదించి దానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయని చూసుకోండి. విద్యార్థులు బాగా శ్రమపడండి. మంచి విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడికి ఇది ఒక మంచి కాలం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితంగా ఉంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి చాలా బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రమోషనో లేదా ఇంకో కంపెనీ మారాలనుకోవడమో అవన్నీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఒక పాజిటివ్ డేస్ ఈ నెల మీకు ఏమైనా ఉందా అంటే 1, 6, 8, 11, 14 ఇవన్నీ కూడాను మీకు పాజిటివ్ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చంద్రాష్టమం అని అన్నారు. ఈ నెల మీకు 2 సార్లు చంద్రాష్టమం వస్తుంది. మీకు మార్చ్ 3/3/2025 6:39 ఉదయం నుండి 5/3/2025 8:13 ఉదయం వరకు, మరియు 30/3/2025 4:35 నుండి ఏప్రిల్ 1/4/2025 4:30 వరకు చంద్రాష్టమం ఉంది. కాబట్టి ఈ యొక్క 5 రోజులు ప్రారంభంలో 2:30 రోజు, ఆఖరిగా 2:30 రోజు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ నెల మీకు లక్కీ నెంబర్ అంటే 5 మరి 9 మీకు చాలా కలిసి వస్తుంది. పరిహారం ఏం చేయాలి? ఏమైనా పేదవాళ్ళు ఉంటారు కదా పరిసర ప్రాంతాల్లో, వాళ్ళకి మంచి గోధుమలు తీసుకొని ఆదివారం నాడు వాళ్ళకి పంచండి. గోధుమలు పంచండి. మీకు శక్తి, మీకు ఎంత వీలుంటే అంత పంచండి. చక్కగా సూర్య నమస్కారం ప్రార్థన చేయండి. శుక్రవారాల్లో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి. కాలభైరవ పూజ చేయండి. ఈ వీధి కుక్కలు అవన్నీ ఉంటాయి కదా, వాటికి బిస్కెట్లు అవన్నీ కొని వేయండి. ఒక పేదవాళ్ళకి చెప్పులు దానంగా ఇవ్వండి. నల్లని చెప్పులు ఒకటి దానంగా ఇవ్వండి. ఇవన్నీ చేయవలసినటువంటి పనులు. అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎన్నో అద్భుతాలను పొందుతారు. ఈ మాలను ధరించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో కూడినటువంటి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. విధియోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. మార్చి 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నత స్థితిలో 6వ ఇంట్లో ఉన్నాడు. మిశ్రమంగా ఉంది ఈ నెల. వ్యాపారాన్ని శాసించే గృహమైనటువంటి బుధుడు ఈ నెల బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సూర్యుడు అనేక ప్రతిఫలాలను ఇస్తున్నాడు. ఈ నెల ఆకస్మిక అదృష్ట అవకాశాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు మరియు వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకి నూతన ప్రోత్సాహం ఉంటుంది. మహిళా ఉద్యోగస్తులకి, మహిళా వ్యాపారస్తులకి ఇది ప్రోత్సాహకరమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు. ఆకస్మిక బదిలీ ఉద్యోగం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతుంది. వ్యాపారంలో ప్రగతిశీల, శ్రమకు లాభం ఉంటుంది. భాగస్వాములు, వాటాదారులతో అనుకూల పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది.
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రధానమైనటువంటి పనులు ప్రయత్నాలు విజయం సాధిస్తారు. మీరు ఏదైనా అనుకుని వెళ్ళండి, మాసం ప్రారంభంలోనే మీకు అనుకూలాలు వస్తాయి. నూతన వస్తు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొందరు బంధుమిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు. ఆర్థికంగా ప్రేమ వ్యవహారంలో హ్యాపీగా ఉంటుందని చెప్పచ్చు. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలకు లేదా ఏదైనా ఫారిన్ టూర్స్ వెళ్ళడం అలాంటిది ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం, నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించక తప్పదు. డాక్టర్ని సంప్రదించండి. విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. రాజకీయ నాయకులకు యోగకారంగా ఉంది. మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి చూస్తారా, అవన్నీ కొంచెం జాగ్రత్త పెట్టండి, తస్మాత్ జాగ్రత్త. మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు. ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. కంపెనీ మారవచ్చు, లేదా ప్రమోషన్ పొందొచ్చు, లేదా శాలరీ హైక్ కూడా పొందే అవకాశాలు ఉండొచ్చు, లేదా విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు. వివాహం కాని వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. సరే, ఈ నెల పాజిటివ్ డేస్ అంటే మార్చ్ 1, 3, 9, 12, 15, 18 ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 5/3/2025 నుండి 8:13 ఉదయం నుండి 7/3/2025 11:45 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. లక్కీ నెంబర్ 3 మరియు 4 ఈ నెల బాగా కలిసి వస్తుంది. పరిహారం: దక్షిణామూర్తి ఆరాధన, ఒక 108 శనగలతో మాల వేయడము, బహుళాష్టమి రోజు కాలభైరవుడికి ప్రార్థన చేయడము, ఆ కాలభైరవాష్టకం వింటూ ఉండడము, ఈ కుక్కలు వాటికన్నిటి కూడా బుస్కోతలు ఏమైనా పండారాలు వేయడము, కులదైవ ప్రార్థన చేయడము, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించండి, గణపతి అథర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ఇవన్నీ కూడా మన అనుకూలం చేయడానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంపన్నంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి మీ ఇష్టదైవమో కులదేవ దేవాలయంలో అనుగ్రహం పొందండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, వృశ్చిక రాశి వారికి సూర్యుడు 4వ ఇంట్లో, బుధుడు మంచి స్థితిలో కాస్త లేకపోయినా అర్ధాష్టమ శని ఈ నెల తొలగిపోతుంది. గ్రహాల మధ్యస్థంగా ఉన్న నగదు ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. శని భగవానుడు అర్ధాష్టమ శనిగా ఇబ్బంది పెడుతున్నాడు, ఈ నెల తొలగిపోతున్నాడు. గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. నగదు ప్రవాహం రావడానికి కారణం ఇవన్నీ కూడా ఆర్థికంగా చాలా మెరుగుపడతారు. కొత్త దుస్తులు, ఆభరణాలు కొంటారు. మనసులో విశ్వాసం పెరుగుతుంది. ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత వాహనాన్ని మార్చండి, కొత్త వాహనాన్ని కొనండి. ఇవన్నీ యోగం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల నుండి కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి. జీతాలు పెరగబోతున్నాయి. సైన్యం, పోలీస్, అగ్నిమాపక, డాక్టర్, టీచర్స్, లెక్చరర్స్ తదితర విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతి 100%, కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ 100%. వృత్తి జీవితంలో రాబడి కొత్తగా పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు, కానీ అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి. కొత్త వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్, అది విదేశీయ కానీ స్థానికంగా కానీ మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ గడపడుతున్నాయి. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి పెట్టుకోకూడదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావలసినటువంటి డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు. ఎన్ని రకాల బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకి ఆహ్వానాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, మనశ్శాంతి పెరుగుతుంది. విడిపోయిన దంపతులు మళ్ళీ ఒకడే కలుస్తారు. కొందరికి సంతానం కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కొద్దిపాటి అనారోగ్య సమస్యలునే వాటికి డాక్టర్ని సంప్రదించండి. విద్యార్థులకు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం, పదోన్నతి, ఉన్నత పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి సమయం చెప్పచ్చు. దస్తావేజులు మీ యొక్క ఇవన్నీ కూడాను డాక్యుమెంటేషన్స్ కోసం, పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్లో మీరు అప్లై చేస్తుంటే అవన్నీ రాబోతున్నాయి. షేర్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు బాగుంది. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మీరు సొంతంగా వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చండి. ఈ నెల కూడాను పాజిటివ్ డేస్ 3, 6, 12, 14, 18 ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి. చంద్రాష్టమం మార్చి 7, 3, 2025 ఉదయం 11:45 నుండి 9, 3, 2025 5:46 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇవన్నీ జాగ్రత్త. లక్కీ నంబర్ 7 మరియు 9 అని చెప్పచ్చు. పరిహారం, ఎందుకంటే అర్ధాష్టమ శని తొలగబోతుంది, కానీ స్టిల్ ఉన్నట్టే కదా 25 తారీఖు వరకు. శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి, 19 ప్రదక్షిణాలు. మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి, శ్రీరాముడికి, ఎవరికో మీ పక్కన ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పైనుంచి కింద వరకు తులసిమాల వేయండి, అర్చన చేయండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కాలినడకగా వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి ముక్కి రండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఆ శని భగవానుడు పోతూ పోతూ అనుగ్రహిస్తున్నాడు. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం. దేవజగత్ ఆయన అడిగితే అన్నీ ఇచ్చిపోతున్నాడట. అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను కూడా ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఈ యొక్క మాల ధరించడం వల్ల అంత పవర్ ఉంది ఈ యొక్క మాలకు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కులదైవంలో ఇష్టదైవానికి దీపం వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు మరియు ఆనంద ఫలితాలను కూడా చెప్పచ్చు. ఆనందం మరియు అనేక రకాలైనటువంటి వృద్ధి చెందే నెలగా ఉంటుంది. 4వ ఇంట్లో బుధుడు, కుజుడు అనుకూలంగా కాస్త లేకపోయినా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చాలా సులభవంతంగా విజయం చేస్తారు. ఆశించిన నగదు ప్రవాహం ఉంటుంది. అదృష్టానికి ఊహించిన అవకాశాలు కూడా ఉండొచ్చు. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది. పదోన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాసం మిడిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు రాబడి పెరుగుతుంది. పరిశ్రమలు, వ్యాపారాలు ఆశించిన దానికంటే ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పచ్చు. అమ్మకాలు మరియు అన్నీ కూడా లాభదాటిగా ఉంటుంది. ప్రభుత్వంలో ఆశించినటువంటి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటాయి. మాస ద్వితీయంలో ఆర్థిక పరిస్థితులు కాస్త మిశ్రమంగా ఉంది. ఏ పని తలపెట్టినా కాస్త ఆలోచించి మొదలుపెట్టండి. కొంచెం నిదానంగా పూర్తవుతాయి, కానీ అవుతాయి. కాకపోతే దూర బంధువులు దగ్గర అవుతారు. నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళే మహిళలకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కాస్త మీకు వర్క్ స్ట్రెస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది చెప్పచ్చు. అందరికీ కూడాను ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చేర్చుకుంటాయి. వివాహం కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు కాస్త మిశ్రమ ఫలితం కూడా చెప్పచ్చు. డ్రైవ్ చేసేటప్పుడు నెమ్మదిగా సురక్షితంగా నడపడం ముఖ్యం. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ ఓకే 60-40గా ఉంది. మరియు మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది అనొచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి ఇది వచ్చే వివాహ యోగంగా కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఇది చాలా బాగుంటుంది. ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని చెప్తే 1, 5, 7, 13,
18 ఇలా అన్నీ కూడా బాగుంటుంది. చంద్రాష్టమం మార్చి 9/3/2025 5:46 సాయంత్రం నుండి 12/3/2025 2:15 ప్రాతకాలం వరకు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు లక్కీ నెంబర్ అని చెప్తే 4 మరియు 6 అని చెప్పచ్చు. పరిహారం ఆదివారాల్లో రాహుకాల సమయంలో ఆ భైరవుడికి దీపం వెలిగించండి. మరియు కొన్ని కుక్కలకు వాటికన్నిటికీ కూడాను ఆ యొక్క డాగ్స్ ఉంటాయి కదా, వాటికన్నిటికీ కూడాను బిస్కెట్స్ లేకపోతే తీపి బండాలు ఇవ్వండి. తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణాలు చేయండి. బుధవారం మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థించేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం మీ ఇష్టదైవం కులదేవం దగ్గర ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా ఎన్నో ఏండ్లుగా పడుతున్నటువంటి ఈ 7.5 శని ఉంది చూసారా, 7.5 ఆ 7.5 యొక్క అవసాన దశ వచ్చేసింది. మకర రాశి మిత్రులారా, మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు. అన్నిట్లోనూ మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే 7.5 శని 7.5 శని మీకు తొలగబోతుంది మార్చి 27కి. శుక్రుడు యోగంగా ఉన్నాడు, శని 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ నెల 7.5 శని తొలగంతో పాటు కుజుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు. 1-2 శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మీ వీసాలు ఏమైనా స్టక్ అయి ఉంటే అది దొరుకుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదురు చూస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పచ్చు. మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం అని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహారం చేయండి. మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం తీసుకోవడంలో కూడా ఆచితూచి ఉండండి. రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు, కానీ ఫలితం బాగుంటుంది. ఉల్లాసంగా సాగిపోతారు. ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగి ఒక అద్భుతమైన సమయం వచ్చు. ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటే మేము పర్మిషన్స్ కోసం అవన్నీ పెట్టినవన్నీ కూడా కలిసి వస్తుంది. వివాహ, ఉపనయన, సీమంత, గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది. ఇంట బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్న వాళ్ళు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమైనా మీ రెన్యువల్స్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ ది స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు. విదేశాల్లో చదవడాలి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చి 1, 3, 6, 9, 15 అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 12/3/2025 2:15 ఉదయం నుండి 14/3/2025 12:56 మధ్యాహ్నం వరకు మీకు చంద్రాష్టం ఉంటుంది. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 6, 7 అని చెప్పచ్చు. పరిహారం శుక్రవారం సప్తసతి పారాయణం చేయండి. అమ్మవారికి చండీ పారాయణం చేయండి. శనివారం ఇంటి ఇలవేల్పని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేల్పు దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని ఎలాగూ నడుస్తుంది. శని సంచారం బాగా కొంచెం గట్టిగా ఉంది. మిశ్రమ ఫలితాలు కూడా ఉంటుందొచ్చు అని కూడా చెప్తున్నారు. శని సంచారం మిశ్రమ ఫలితాలను కూడా మీకు ఇస్తుందని కూడా చెప్పచ్చు. బృహస్పతి అనుకూలంగా 4వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు సంచారం మెరుగ్గా ఉంటుంది. 5వ ఇంట్లో కుజుడు. నెల మొదటి భాగంలో సూర్యుడు అనుకూలంగా కాస్త లేకపోయినా ద్వితీయంలో బాగున్నాడు. ఉద్యోగులు అన్ని విషయాల్లో అధికారులు అండదండలు ఉంటాయి.
పదోన్నతి, జీతాల పెంపు లాభిస్తాయి. పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులు సహకరిస్తారు. ఉద్యోగ బదిలీ, స్థానచలనం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నెల ప్రారంభంలో క్రయ విక్రయాలు పెరుగుతాయి. అపరిచితులకు ఒప్పందాలు చేసుకోకండి. వాటా ద్వారా లాభిస్తుంది. ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. నేను ఇది చేస్తానని వాగ్దానం చేయకండి. తర్వాత మీరేమైనా బ్యాంక్ లోన్స్ లేదా చిట్ ఫండ్స్ ఏమైనా చేస్తుంటే వాళ్ళకి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వడానికి కాస్త జాప్యం అవుతుంది. ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిండుగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇది మంచి సమయం చెప్పచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల నుండి సమస్యలు రావచ్చు. కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవకాశం ఉంది. కాబట్టి ఒకరికొకరు సర్దుకోవడం మంచిది. కుటుంబంలో సభ్యులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు తరచూ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. అప్పుడప్పుడు తలనొప్పి, కంటి చిగాకు లేదా కొన్నిసార్లు జ్వరం వంటివి ఉంటాయి. జాగ్రత్త పడండి. విద్యార్థులకు విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం, మీడియా రంగం వారికి మిశ్రమం, ఐటీ రంగం వారికి కూడా మిశ్రమం అని చెప్పచ్చు. సరే, పాజిటివ్ డేస్ ఏదైనా ఉందనుకుంటే 2, 5, 7, 10, 12 మీకు పాజిటివ్ డేస్గా ఉండొచ్చు. చంద్రాష్టమం ఈ నెల 14/3/2025 12:56 మధ్యాహ్నం నుండి 17/3/2025 1:15 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా సంతకం పెట్టేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. లక్కీ నంబర్ 1 మరియు 9. పరిహారం అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ఆరాధన చేయండి. ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి. మంగళవారం దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి. ఆదిత్య హృదయం ఆదివారం నాడు ప్రయత్నించండి. శనివారం మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి దేవుడిని ప్రార్థన చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు మార్చి నెల శుభాశుభ ఫలితాలు అంటే 7.5 శని, 7.5 శని ఉంది. మరి ఏం జరుగుతుంది అని అంటే కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ శని ఒకటే బాలంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా. ఈ మార్చి నెల కాస్త హెచ్చు తగ్గులు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు. బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు 5వ ఇంటిని సూచిస్తున్నాడు. చంద్రుడు స్థుభస్థానంలో ఉన్నాడు. శని తిరోగమనంలో ఉన్నాడు. 2వ ఇంట్లో బృహస్పతి. ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు, కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే స్థానచలనం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది. వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుందని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా, అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి. కాస్త ఆలోచించండి. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు. ఇల్లు కట్టుకోవడం, భూమి కొనడం, లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు తిరిగి ఇలాంటివే జరుగుతుంది. పెండింగ్ పనులు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు. ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, పెళ్లి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి. ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది. విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమపడాలి. శ్రమపడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. మీరు గట్టిగా చూసుకోకపోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే 7.5 శని, శని నాళిక మీద కూర్చున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది. వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు.
సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీడియా ఐటీ రంగం వారికి, సర్వీస్ సెక్టార్లో ఉన్నవారికి, డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి. పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి 2, 5, 8, 11 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మార్చ్ 17, 3, 2025 1:15 ఉదయం నుండి 19, 3, 2025 2:06 వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదృష్ట సంఖ్య ఈ నెల 2 మరియు 7. పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయండి. అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, ఆనందంగానూ ఉంటారు. ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. ఈ 12 ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు. ఇది రైల్వే స్టేషన్ బస్టాండ్ తిరుపతి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప.